హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఒక్కొక్కసారి బ్రాహ్మణాధిపత్యం గురించి అగ్రవర్ణాధిపత్యం గురించి వాళ్ళే బై మిస్టేక్గా నోరు జారుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటే కొంచెం జాగరూకతతో ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. అట్లా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసానన్నమాట. ఖచ్చితంగా ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇట్లా మీ ముందుకు వచ్చాను. ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఒక భారతీయుడితోటి, ముఖ్యంగా బ్రాహ్మణ భారతీయుడిని అడిగినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ దోపిడీ జరిగినా దోపిడీకి గురైన వారిచే ఎల్లప్పుడూ విప్లవం జరిగింది. మీరు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని 55% ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కదా, మరి నేటికి కూడా అట్లనే చేస్తున్నారు. అయినా కానీ ఈ ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తలేరు అని చెప్పేసి ఒక అమెరికన్ ఒక బ్రాహ్మణుని అడిగితే ఆయన ఏం చెప్పిండు తెలుసా? ఈ వ్యక్తులు పిల్లలకు జన్మనివ్వగలరు కానీ మమ్మల్ని అడగకుండా వాళ్ళకు పేర్లు పెట్టలేరు. ఈ సోకాల్డ్ భారతీయులు ఇల్లు నిర్మించుకోగలుగుతారు కానీ మా అనుమతి లేకుండా వారు ఆ ఇంట్లో అడుగు పెట్టరు, గృహప్రవేశం చేసుకోరు. ఈ వ్యక్తులు వివాహం చేసుకుంటారు కానీ మమ్మల్ని అడగకుండా వాళ్ళు తేదీ ఇంకా సమయాన్ని కూడా నిర్ణయించుకోలేరు సొంతంగా. ఈ వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేయగలుగుతారు కానీ మేము లేకుండా వాళ్ళు శుభ సమయాన్ని నిర్ణయించుకోలేరు. వారి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తులు, వారికి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు వాళ్ళకు. సో వాళ్ళు విశ్వాసం అంటే ఏంటి, మూఢనమ్మకం అంటే ఏంటి అని ఆలోచించరు. నేటికి కూడా తల్లిదండ్రుల కంటే కూడా దేవుళ్ళ మీద, మా బ్రాహ్మణుల మీద ఎక్కువ విశ్వాసం చూపిస్తారు వాళ్ళు. కుక్కలు, పిల్లులు, జంతువులు, చెట్లు, పొదలు, వితంతువులను అశుభాలుగా భావిస్తారు వాళ్ళు. నిస్సహాయతను అదృశ్యంగా భావిస్తారు వాళ్ళు. అనారోగ్యాన్ని దేవుని కోపంగా భావిస్తారు. ఆ ప్రజలు ఎట్లాంటి విప్లవాన్ని చేస్తారు చెప్పండి? వాళ్ళు తమ ఆకలితో ఉన్న సోదరుడికి లేదా నిజంగా అవసరమైన వాళ్ళకు సహాయం చేయరు. కానీ వారు ఆలయంలో దయ చూపించడానికి వేల లక్షల రూపాయలు ఇస్తారు. మూఢనమ్మకం లేకుండా రోజు ప్రారంభం కాని సైద్ధాంతిక బానిసలు ఎప్పటికీ విప్లవం చేయరు. మనం వాళ్ళను దేవుడు, మతం, కులం, ఆచారాలు, ఇంకా సాంప్రదాయాలు, తప్పుడు ఆచారాలు, జాతకాలలో బంధించినంత కాలం వారికి మేమే యజమానులం అని అన్నాడు. చూసారా? దీని నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి మీకు అర్థమైందా? ఇప్పటికే అర్థం అయ్యే ఉండాలి. సరే, మరి అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళొకసారి చూడండి. జాతకాలలో బంధించినంత కాలం వారికి మేమే యజమానులం అని అన్నాడు. చూసారా? దీని నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి మీకు అర్థమైందా? ఇప్పటికే అర్థం అయ్యే ఉండాలి. సరే, మరి అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళొకసారి చూడండి.